రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్ల మెడపైన నూతనంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి మెడపైన కత్తి వేలాడదీసి మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల్లో ఉంచమని ఒకసారి, మీకందరికీ నెలకు 10,000 రూపాయలు జీతం పెంచుతామని మరొకసారి, వాలంటీర్ల సిస్టాన్ని రూపురేఖలు మారుస్తున్నామని మరొకసారి, మీ ఉద్యోగాలు ఎక్కడికి పోలేదు, మిమ్మల్ని తీసేయడం లేదని మరొకసారి భిన్నమైనటువంటి ప్రకటనలు వెలువడ్డవే తప్ప గత 3 మాసాల కాలంగా వీరికి రావాల్సినటువంటి జీతాలు ₹1 కూడా రాకపోవడం అనేటువంటిది ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేస్తూ వారి జీతాలు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి మేము వాలంటీర్ల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సెప్టెంబర్ 6వ తారీఖు నాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో, ఎండిఓ కార్యాలయాల్లో వీరందరి చేత అటెండెన్స్ తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సెప్టెంబర్ 15వ తారీఖు లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరికీ జీతాలు ఇవ్వడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి విధంగా 10,000 రూపాయలు జీతం పెంచుతామని చెప్పినటువంటి దానికి కట్టుబడినటువంటి ప్రభుత్వం ఆ వైపున కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఆల్రెడీ రాజకీయ ఒత్తిళ్లకు తలవొగ్గి రాజీనామా చేసినటువంటి అనేక మంది వాలంటీర్లు వీధుల పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపున ఉండే వాలంటీర్లు కూడా తీసేస్తారని చెప్పేసి వీరికి రాజకీయ రంగు కొలవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యోగం మీరిస్తామన్నా వాళ్ళు వస్తారు, అదేవిధంగా ఇంకొకరు వచ్చి అధికారంలోకి వచ్చి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామన్నా కూడా వాళ్ళు నిరుద్యోగులు కాబట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎగబడ్డం అనేటువంటిది అది ఆనవాయితీ. దానికి మీరు రాజకీయ రంగులు పులుముకొని మీ రాజకీయ ప్రయోజనాల కోసం వారి జీవితాలను నాశనం చేస్తామంటే సాధ్యమైనటువంటిది కాదు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లంతా కూడా ఐక్యంగా ఏకతాటిపైన నిలబడి మన ఉద్యోగాలను మనం కాపాడుకొని మన జీతాలు మనం పొంది గ్రామీణ రాజకీయంలో మన యొక్క ప్రయారిటీని పక్కన పెట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడంలో ఏదైతే మన వాలంటరీ వ్యవస్థని మన గత ప్రభుత్వం తీసుకుందో ఈ ప్రభుత్వం అనేది 10,000 రూపాయలు శాలరీ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది మేనిఫెస్టోలో. అదేవిధంగా 3 నెలల నుంచి శాలరీలు ఏదైతే ఉన్నాయో ఆ శాలరీని 15వ తేదీలోపు, ఆగస్టు 15వ తేదీలోపు, సెప్టెంబర్ 15వ తేదీలోపు విడుదల చేయాలని, అదేవిధంగా విడుదల చేయని పక్షంలో 15వ తేదీ నుంచి మనం గ్రామాల నుంచి ఉధృతంగా మన ఎంపీడీఓలు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, కలెక్టర్లకు కావచ్చు, సీఎం గారికి కావచ్చు మనం లెటర్ పంపించడం జరుగుతుంది. కావున 6వ తేదీ నుంచి ఏదైతే మన గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో అటెండెన్స్ అనేది ఉంటుందో దాన్ని ప్రతి సచివాలయంలో ఇంప్లిమెంట్ చేసి మా యొక్క ఈ అటెండెన్స్ అథారిటీలోకి తీసుకొచ్చి మాకు ఒక జీవో పెట్టాల్సిందిగా సీఎం గారిని కోరుకుంటున్నాము. ఈ విధంగా చేయని పక్షంలో ఉధృత బాట పట్టాలని చెప్పి మన ప్రతి రాష్ట్రం సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా వాలంటీర్ ఉద్యమ బాటలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటున్నారు. కావున మీరు ప్రతి ఒక్క నిర్ణయాన్ని ఒక జీవో రూపంలో విడుదల చేయాలని మా వైపు నుంచి కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో నుంచి మేము వాలంటీర్స్గా వర్క్ చేస్తున్నామండి. మాకు ప్రభుత్వంతో అయితే సంబంధం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మేము జాబ్ చేస్తాం. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు. మాకు చాలా నెలలుగా మాకు 3 నెలల నుంచి జీతాలు ఆపేశారు. జీతాలు అనేది మాకు వెంటనే క్రెడిట్ చేయాలి. అట్లానే అటెండెన్స్ తీసుకోవట్లేదు కొన్ని సచివాలయాల్లో. ఆ వాలంటీర్స్ చేత అటెండెన్స్ కూడా తీసుకోవాలండి. జీతాలు వేయని పక్షంలో, అటెండెన్స్ తీసుకొని పక్షంలో మేము కరోనా టైం అని లేదు, వానలు లేదు, ఎండలు లేదు, ఎంతో కష్టపడి మేము సర్వీస్ చేసాం. ఉద్యమం చేయడం అనేది మాకు పెద్ద లెక్కేం కాదండి. మేము రోడ్ ఎక్కడం పెద్ద లెక్కేం కాదు. 15వ తారీఖు లోపల మాకు శాలరీస్ అనేవి క్రెడిట్ చేయాలని కోరుతున్నాం. వాలంటీర్లందరికీ జీతాలు
ఐక్యత